కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో హిట్ కొట్టిన ప్రదీప్ తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మరో డబ్బింగ్ చిత్రంతో వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ తమిళ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. అయితే సక్సెస్ జోష్లో ఉన్న రంగనాథన్ లేటెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ను మీట్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. మీ అద్భుతమైన మాటలకు థ్యాంక్ యూ అమీర్ ఖాన్ సార్. దీన్ని జీవితాంతం గుర్తించుకుంటాను అని ప్రదీప్ రంగనాథన్ తాజాగా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టాడు. అమీర్తో దిగిన ఓ ఫోటోని షేర్ చేశాడు. ప్రదీప్ ముంబై వెళ్ళాడా లేదా అమీర్ ఖాన్ చెన్నై వచ్చాడా, వీరిద్దరూ అసలు ఎక్కడ కలుసుకున్నారు, ఎందుకు మీట్ అయ్యారు అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న డ్రాగన్ హీరో త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తాడేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జాట్ సెట్స్లో వీరిద్దరూ కలిసి ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సైతం ధోని, సన్నీల కలయిక గురించి తెలియజేస్తూ ఓ పిక్ని ట్విట్టర్ ఎక్స్లో షేర్ చేశాడు. ఇందులో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ఉండటం గమనార్హం. సన్నీ డియోల్ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ సినిమా తెరకెక్కుతోంది.